నమస్కారం సాయి గారు. నమస్తే అండి. కోడ్ జ్ఞాన్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ బయటకు రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను మామూలుగా. అంటే మీ దగ్గర ఐటీ కోర్సెస్ సంబంధించి ఏదున్నా సరే స్టూడెంట్స్కి బెనిఫిట్ ఎక్కువ ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తూ ఉన్నారు. అండ్ ప్లేస్మెంట్ అసెస్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. రియలీ గ్రేట్. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. అయితే ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసి ఫ్రెషర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక 60 to 70 డేస్లో ఏదైనా కోర్స్ పూర్తి చేసి బయటికి వద్దాము అలా యావరేజ్ చూసుకుంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి టర్నింగ్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి మీ దగ్గర కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోవచ్చు. సో అది మనం 60 డేస్ డైలీ వాళ్ళు ఒక 5 hours స్పెండ్ చేస్తే నేర్చుకోవడానికి 60 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ 300 hours. ఆ 2 months వాళ్ళు రిగ్రెస్గా 300 hours కష్టపడితే మినిమం 4 LPAతో అంటే అరౌండ్ 35,000లో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే, 35,000 పర్ మంత్. ఎలా సార్, అంటే ఈ 5 hours కోర్స్ని ఏ విధంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఎలా టైం స్పెండ్ చేయాలి? వర్కింగ్ డేస్ ఏ విధంగా ఉంటాయి? అండ్ ఏదైనా డిగ్రీ అని అంటే ఎలా ఉంటుంది? మండే టు సాటర్డే ఉంటుందండి. సో 5 hours డైలీ ఉంటుంది. లైక్ 2 hours బ్యాక్ ఎండ్కి ఉంటుంది, 2 hours ఫ్రంట్ ఎండ్కి ఉంటుంది, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇట్లాగా. తర్వాత ఒక 1 hour వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్ట్యూడ్, రీజనింగ్ మీద ఉంటుంది. సో టోటల్ 5 hours ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ వాళ్ళకి అసైన్మెంట్స్ ఉంటాయి. సో అది వాళ్ళు గో బ్యాక్ టు హోమ్ వెళ్ళాక మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అది ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగా 60 days వాళ్ళు కంపల్సరీగా ఫాలో అయితే అవుతుంది. ఓకే. సో ఎనీ డిగ్రీ అంటే ఎవరైనా BSc కంప్యూటర్స్ ఇట్లాగా చేయొచ్చు. ఆల్ ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ అయినా అవ్వచ్చు. ఓకే, ప్రొఫెషనల్ కోర్స్ చేసినటువంటిది ఏదైనా సరే ఉండే అవకాశం ఉంది. ఓకే, ఎలా సార్, అంటే మామూలుగా కొంతమంది కొంచెం గ్యాప్ వచ్చి ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా 60 days కోర్స్ అనగానే డెఫినెట్గా మేము జాయిన్ అయితే ఒక ప్లేస్మెంట్ అసెస్మెంట్ అనేటువంటి ఇది ఉంది కాబట్టి అక్కడ అంటే మీరు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు జాబ్ కోసం అయినా సరే. సో అట్లా గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా టైం కావాలండి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే ఒక కంపెనీ హైర్ చేస్తుంది అనుకోండి, వాళ్ళు ఇమీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి హై ప్రియారిటీ ఇస్తారు. సో ఈ స్టూడెంట్స్ కను ఆ గ్యాప్ వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ తెలియాలి అంటే వీడి దగ్గర ఎక్కువ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఎలా వస్తుంది అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయటం వల్ల ఆ స్కిల్ వస్తుంది. ఓకే, సో వీళ్ళు ఇంకొక ఎక్స్ట్రా 20 days, సో జనరల్ 60 days, ఇంకో 20 days ఎక్స్ట్రా చేస్తే 20 to 30 days సరిపోతుంది. ఎలా సార్, అంటే ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసి బయటకు వచ్చేటువంటి వాళ్ళు మీ దగ్గర ఫ్రెషర్స్ ఒక 60 days కోర్స్ నేర్చుకుంటే ఓవరాల్గా మీ కోడ్ జ్ఞాన్ నుంచి ఎటువంటి అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో వాళ్ళు మనం చెప్పింది ఫాలో అయితే 5 hours అది 60 hours ఫాలో అయ్యాక మనం వచ్చి రెగ్యులర్ అసెస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఫ్రమ్ కాలేజ్ నుంచే కొంచెం బ్రైట్గా ఉంటారు, కోడింగ్ అది బాగా వచ్చి ఉంటుంది. సో వాళ్ళని లైక్ ఫస్ట్ వీక్ అవ్వగానే మనం ఇంటర్వ్యూస్కి సెండ్ చేస్తాం. సో ఎందుకంటే వీఆర్ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ 600+ కంపెనీస్. సో ఆల్మోస్ట్ వీక్లో 3 to 4 drives జరుగుతూ ఉంటాయి. సో అందుకని లైక్ వాళ్ళు ఫస్ట్ వీక్ అయిపోయిన దగ్గర నుంచే వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ కోడింగ్ వాళ్ళని సెండ్ చేస్తాం అనమాట. కొంతమంది లైక్ 20 daysలోనే ప్లేస్ అవుతారు బేస్డ్ అపాన్ దేర్ కెపాసిటీ. ఓకే, 20 రోజుల్లోనే. వెరీ గుడ్ సార్. కొంతమంది 30 days, కొంతమంది 40 days, కొంతమంది కోర్స్ నేర్చుకునే దాన్ని బట్టి అంతే వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళకున్న స్కిల్స్ అక్కడ నుంచి. అంటే మీ దగ్గర కోర్స్ నేర్చుకున్నప్పటి నుంచి అసెస్మెంట్ ఎలా ఉంటుందండి? స్టూడెంట్ అసెస్మెంట్ జాబ్ వరకు వెళ్ళేంత వరకు. సో మనం రెగ్యులర్గా మెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలోఅప్ చేస్తారండి స్టూడెంట్ని. లైక్ ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నాడు, ఏ టాపిక్లో వీక్గా ఉన్నాడు, అది ఎట్లా తెలుస్తుంది అంటే కోడింగ్ ఛాలెంజెస్ బేస్ చేసి. ఇప్పుడు మనం హ్యాకర్ ఎత్తి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాము. సో దాంట్లో మన స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ గ్లోబల్ లెవెల్ టాపర్ ఉంటారనమాట. సో వాటిల్లో మనకు తెలుస్తుంది వీడు ఏ కాన్సెప్ట్స్లో వీక్గా ఉన్నారు, ఏ కాన్సెప్ట్స్లో సక్సెస్ అవుతున్నారు అని. దాన్ని బేస్ చేసి అవసరమైతే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి ఆ టాపిక్స్ వరకు వాటిని మళ్ళీ రివైజ్ చేస్తారు. సో అందుకే మేము లైక్ ఇప్పుడు ఒకళ్ళు వచ్చి జాయిన్ అయ్యి 60 daysలో 90 daysలో జాబ్ వస్తుంది అంటే మేమేమంటాం అంటే 60 to 90 days మీకు టెక్నికల్గా నేర్చుకోవటానికి యూజ్ అవుతుంది.
మీకు 2 years వరకు అంటే ఫ్రెషర్ ఎలిజిబిలిటీ 2 years ఉంటుంది. ఆ 2 years వరకు మేము సపోర్ట్ ఇస్తాం. 2 years వరకు 2 years వరకు అంటే ఆల్మోస్ట్ మేము ఇయర్కి అరౌండ్ 200 to 300 కంపెనీస్ అండి, అంటే వాళ్ళకి 600 కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఇస్తున్నాం. సో మేము టెక్నికల్గా నేర్పించి ఇవి ఇస్తున్నాం కాబట్టి ఇంకా తను ఎంత ఇంట్రెస్ట్గా ఎంత జీల్తో నేర్చుకుంటాడు అన్న దాని మీద డిపెండ్ అయ్యారు. 2 years 600 కంపెనీస్ 2 years వరకు అసెస్మెంట్ అంటే చిన్న విషయం కాదు. ఇంకా అప్పటికి అతనికి జాబ్ రాలేదని అంటే ఇంకా మనం ఏం చేయలేము. అవునండి. బట్ గ్రేట్, ఈ దాంట్లోనే సాధించి ముందుకెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్ని జాబ్స్ చేసుకుని కూడా మళ్ళీ ఇటువైపు రావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సో వాళ్ళకి ఉంటాయండి, ఇప్పుడు నాన్ ఐటీ చేసి ఉంటారు, సో వాళ్ళు ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటారు. సో వాళ్ళైనా ఈ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే స్టార్టప్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది. స్టార్టప్స్ లో వాళ్ళు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ అన్నది చూడరు, స్కిల్ ఎంత ఉంది అన్నది చూస్తారు. సో దాంతో వీళ్ళ దగ్గర స్కిల్ ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా హైర్ చేస్తారు. సో అట్లా ఓన్లీ స్టార్టప్స్ మేము దాదాపు 250+ కంపెనీస్ తో టైఅప్ ఉంది. 250+ కంపెనీస్ ఓన్లీ స్టార్టప్స్ తో. సో బెంగళూరు అండ్ హైదరాబాద్ కంపెనీస్. సో దాంతో మాకు ఇంకా ఈజీ అనమాట, అట్లాగా వచ్చినా కూడా ప్లేస్ చేయడానికి. సో మీరు కనుక ఏదైనా 60 days కోర్స్ నేర్చుకొని ఐటీలో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి 250+ కంపెనీస్తో వాళ్ళు ఆల్రెడీ టైప్లో ఉన్నారు. అసెస్మెంట్ కూడా ఆ విధంగానే ఇస్తూ ఉన్నారు. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, లేదా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండేటువంటి వాళ్ళ స్టూడెంట్స్ అయినా సరే, మీరు కనుక కోడ్ జ్ఞాన్ని సంప్రదించి జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలా సార్? అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఎలా? సో మనది విజయవాడ, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరైనా సరే బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ అండ్ దానితో పాటు చాలామందికి కావాల్సినటువంటిది మన బెంగళూరు కంపెనీస్ అయినా సరే, హైదరాబాద్ కంపెనీస్ అయినా సరే మన ఏరియాలోనే జాబ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కనుక నచ్చి జాయిన్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎక్కడ ఉంటుంది సార్? హైదరాబాద్లో మనకి JNT మెట్రో స్టేషన్ పక్కనే ఉందండి, అంటే నిజాంపేట్ క్రాస్ రోడ్ అంటారు. ఓకే. విజయవాడలో అయితే విజయవాడ మొగల్రాజపురం అండి. అదే బెంగళూరు అయితే BTM లేఅవుట్లో ఉంది. ఓకే. ఎలా సార్? అంటే ఇప్పటి వరకు స్టూడెంట్స్ రేషియో ఏ విధంగా ఉందండి? మీరు లిమిటెడ్ స్టూడెంట్స్నే తీసుకుంటారు కదా? సో బ్యాచ్కి లైక్ 40 మెంబర్సే అండి. సో అప్పుడే లైక్ ఇప్పుడు కాలేజ్లో అయితే ఒక సెక్షన్కి 65 to 70 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మేము 40 లిమిటెడ్ అనమాట. ఒక మెయిన్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంది, సపోర్ట్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంది. అప్పుడే మేము ఈచ్ అండ్ ఇండివిజువల్ని కాన్సన్ట్రేట్ చేయగలం. సో వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు ఏంటి అన్నది కూడా ఈజీగా ఫోకస్ చేయడానికి ఉంటుంది. ఎలా సార్? అంటే మీ దగ్గర జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రెండు ఉన్నాయి మీ దగ్గర? రెండు ఉన్నాయండి, ఆన్లైన్, ఆఫ్లైన్. సో రెండు ప్యారల్ గా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఆన్లైన్ ఉంటే ఆన్లైన్ సపరేట్ బ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచైనా సరే జాయిన్ అవ్వచ్చు? ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్ ఉంది కాబట్టి. ఓకే. సో ఆ విధంగా అసెస్మెంట్ ఇచ్చి జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇస్తారు. అది కూడా 2 years వరకు. కోడ్ జ్ఞానంలో ఒక్కసారి కనుక మీరు జాయిన్ అయితే 2 years వరకు సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు కోడ్ జ్ఞానంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ ఆల్మోస్ట్ 2 years కలిపి 600 కంపెనీస్ తోటి జాబ్ అసెస్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మీకు 2 years సపోర్ట్ కూడా ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని ఎవరైనా సరే కోర్సు జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చు. కింద కామెంట్ బాక్స్లో మీకు ఉండేటువంటి డౌట్స్ ఏదున్నా సరే పోస్ట్ చేసినా దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. మీకున్న డౌట్స్ ఆ విధంగా కూడా క్లియర్ చేస్తాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.